రాత్రి వేళ ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించే వారమై ఉండాలి. ఆయన మేలు చాలా విలువైనది. ఆయన మేలు ద్వారానే మనం ఈ స్థలంలో ప్రభుని ఆరాధిస్తున్నాం. ఒక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే ఆయన కృప. సంవత్సరాలు గడిచినా కానీ మనసు మారాలి అని దేవుని వాక్యమే బోధిస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం సాక్ష్యాలు ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని వచనాలు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీ మీదకి బలముగా దిగి వచ్చాను. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. చాలు. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. దేవుని వాక్యంలో చూస్తే అక్కడ దేవుని భక్తులైన వారిని గురించి పరలోకంలో ఉన్న వర్తమానమే తన దాసుల మీద నింపబడి దేవుని దయ అనేది మనుషులకి కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రవక్తల ద్వారా ప్రవచించబడి ఉన్న ఈ వాక్యాన్ని మనం వింటున్నాం. సౌలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. సౌలు ప్రార్థన వీరుడు. సౌలులో ఒక దురాత్మ ప్రవేశించినప్పుడు దావీదు ప్రార్థన ద్వారానే సౌలుకి మేలు కలిగినట్లుగా చూచాం. అయితే దావీదును ఎన్నుకోవటానికి సమూయేలు ప్రవక్త ఉన్నాడు. దావీదు ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడు. దావీదు సమూయేలు ప్రవక్త ద్వారా ఆ గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి యెషయాకు పుట్టిన బిడ్డలలో చివరివాడు ఆ దావీదుని ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే దావీదు ఎప్పుడు కూడా ప్రార్థన యోచనలు కలిగిన వాడంట. అయితే సౌలుకి దావీదుకి ఇద్దరి మధ్యను సమాధానం చెప్పడానికి సౌలు యొక్క కుమారుడు యోనాతాను ప్రేమ కలిగి సుబుద్ధి కలిగి వారి మధ్యన అనేకమైన మంచిగా వర్తమానాలు చెప్తూ మా తండ్రికి కొంచెం దూరంగా ఉందని చెప్పడం, అతనిలో కొంచెం సైతానుడు ప్రవేశించాడని చెప్పడం, ఆ తర్వాత దావీదుకి చెప్పే సంగతులు చెప్పడం. అలాగే సౌలు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ప్రార్థన పరుడు, నీ మీద ఎటువంటి ద్వేషం లేదని ఇలాంటి సత్యాన్ని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాట మీకు తెలియజేస్తున్నాను వినండి అని చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, క్రొత్త మనసు మీరు తెచ్చుకో, క్రొత్త జీవితం కలిగి ఉండు. క్రొత్త మనసు కలిగి ఉన్నప్పుడు నీకు నెమ్మది ఆనందం కలుగుద్ది అని అన్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో 6వ వచనంలో నీ మీదకి ఆయన ఆత్మ బలముగా దిగి వస్తుంది అని అన్నాడు. దేవుని ఆత్మ ఉన్న చోట, దేవుని ఆత్మ కలిగిన చోట సమాధానం ఉంటుందంట. అయితే క్రొత్త జీవితం నీకు కావాలి అని అంటాడు. క్రొత్త మనసు నీకు కావాలి. రేపు దినానికి మనం క్రొత్త జీవితం అని అంటాం, క్రొత్త సంవత్సరం అంటాం, క్రొత్త నెల వచ్చిందని అంటాం, మొదటి రోజు అని చెప్తాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను ప్రేమించాడు. అందుకని అంటాడు, లోకమును ఎంతో ప్రేమించాడంట. కాగా తన అద్భుత కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లుగా ఆయన అనుగ్రహించెను అని. దేవుడు లోకాన్ని ప్రేమించాడు,
లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో క్రొత్త జీవితం కలిగి ఉండాలని, క్రొత్త మనసు కలిగి ఉండాలని. అందుకని అంటాడు, పాతవి గతించెను, సమస్తము క్రొత్తమాయెను అని అంటాడు. క్రొత్త మనసు కలిగి ఉండాలి. అయితే ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని చెప్తాడు. క్రొత్తగా జన్మించాలి అంటే నికోదేము అనే వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలకి బోధకుడుగా ఉన్న వ్యక్తి క్రొత్తగా జన్మించడం అనేది అర్థం కాలేదంట. యేసుక్రీస్తు ప్రభువు వారే దేవుని యొక్క సన్నిధిలో ఎవరికైతే అనేక మందికి బాప్తిసాలు ఇస్తున్నాడో నికోదేము అనే వ్యక్తి దగ్గరకు వచ్చి అన్నాడు, నువ్వు క్రొత్తగా జన్మించాలి అని అన్నాడు. కొత్తగా జన్మించడం అనేది అతనికి అర్థం కాలేదంట. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని తల్లి గర్భంలోని ప్రవేశించి ఎలా తిరిగి రాగలను అని అంటాడు బైబిల్. అలాగే చాలా మంది కూడా మారు మనసు లేకుండా, కొత్త జీవితం మార్పు లేకుండా, తమ యొక్క విశ్వాసమే గొప్పదన్నట్లుగా లోకానుసారంగా నడుస్తూ ఉంటారంట. కానీ దేవుడి యొక్క సన్నిధిలో నూతనమైన మనస్సును కలిగి ఉండుడి అని అంటాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎందుకు మరణం నొందుతున్నారు? కాబట్టి మరణం నొందుట చేత నేను సంతోషించువాడను కాను అని అంటాడు. మీరు ఇప్పుడైనా మనసును త్రిప్పుకొనుడి అని అంటాడు. ఇప్పుడైనా మనసును మార్చుకొనుడి అని అంటాడు. క్రొత్త జీవితం మీరు కలిగి ఉండండి అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడని క్రొత్త బట్టలు మనం ధరిస్తాం. ఇళ్ళు వాకిలన్నీ శుభ్రం చేస్తాం, వస్తువులు శుభ్రం చేస్తాం. హృదయాన్ని బాగు చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. క్రొత్త జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారే నీకు ఒక సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, వేదనలు, ఆటుపాటు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రభు నేను క్షేమంగా నిలబెట్టాడు. అందుకని మనం క్రొత్త మనసు కలిగి ఉంటే అది నిజమైనది జీవితం అంటే. ఎప్పుడు కూడా ప్రాచీన స్వభావంలో ఉండకూడదంట. కాబట్టి నూతనమైన మనస్సు, నూతనమైన క్రియలు, నూతనమైన తలంపు ఎప్పటికప్పుడు కూడా క్రొత్త జీవితంలోనికి మనం వెళ్ళాలంట. చాలా మంది అంటారు, నేను దానిని చేయలేకపోతున్నాను అంటాడు పౌలు. మేలైనది చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నా అంటాడు. అలాగే మేలైనది చెయ్యాలని, మేలే సంపాదించుకోవాలని, మేలు కొరకే నేను ఎదురు చూడాలని, క్రొత్త జీవితం నేను పొందాలని ఆశ పడుతున్నప్పుడు దేవుని దయ మన మీద ఉంటుంది. దేవుడు మనం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సాక్ష్యాలు ఉన్నాయి, 10 నిమిషాలు మీరు సాక్ష్యాన్ని పంచుకోండి. మమ్మల్ని మిగులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, బంగారు పాదాలు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన కుటుంబంలో పాలుభాగస్తులుగా యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము. ఆమేన్.